డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇందిరాగాంధీ గారు ఎందుకు వాళ్ళ సెక్యూరిటీ ఆయనకి చంపాల్సి వచ్చిందో చాలామంది తెలుసు. దానికి ఒక కాన్స్పిరసీ ఉంది అంటారు కొంతమంది. మీకున్న సమాచారం ఏంటి? అంటే సమాచారం అని కాదు సార్. ఇందిరాగాంధీ గారు ఎలా పంజాబ్ స్వర్ణ దేవాలయం అదేనా? 100% సార్. ఇన్ఫ్యాక్ట్ ఇది జూన్ నెల సార్. 4th June 1984 వాజ్ ద డే వెన్ ఆపరేషన్ బ్లూ స్టార్ హ్యాపెండ్. అండ్ మనకు తెలుసు తన పర్సనల్ బాడీ గార్డ్స్ బేయంత్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్, దీస్ వర్ ద 2 పర్సనల్ బాడీ గార్డ్స్ హూ యాక్చువల్లీ కిల్డ్ హర్ October 31st, 1984 రోజు. ఇది జరిగే ముందు ఎన్నోసార్లు మన ఐబీ అండ్ రా ఇద్దరు ఇందిరాగాంధీకి పర్సనల్గా అఫీషియల్గా డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మేడం, ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళని మీరు మీ పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా తీసేయండి, ఎందుకంటే కొన్ని నెలల ముందే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రతీకారం తీసుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. సో వీళ్ళని తీసేయండి చెప్పిన తర్వాత కూడా ఆవిడ వాళ్ళని నమ్మకుండా, సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, మీరు చాలామంది సర్వీస్ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు సార్. గన్మ్యాన్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అవుతుంది సార్. ఎందుకంటే తను నన్ను కాపాడుతాడు అన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఎన్ని అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చినా, ఎన్ని అఫీషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా సరే తను వాళ్ళని ఎవ్వరిని నమ్మకుండా వాళ్ళిద్దరిని నమ్మింది సార్. అది తను చేసిన అతిపెద్ద తప్పు సార్. అదే తప్పు రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు సార్. ఐబీ చాలా క్లియర్గా చెప్పింది, సార్ ఇప్పుడు పరిస్థితులు చెన్నైలో బాగాలేవు, తమిళనాడులో బాగాలేవు, సో ప్లీజ్ డూ నాట్ ట్రావెల్ సౌత్ అని చెప్పి చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ లేదు నేను వెళ్తాను అని చెప్పారు. సో ఒక ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశాలని వాళ్ళని ఓవర్ పవర్ చేయకూడదు. మీకు గుర్తుంటే చాలా రీసెంట్గా మోదీ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి ఆసియాన్కి వెళ్ళాలి, కానీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళడం మానేశాడు సార్. అది ఎందుకంటే సార్ ఇంటెలిజెన్స్కి తెలుసు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది. ఎందుకు మనం ఒక రిస్క్ జోన్లో మన ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ తీసుకెళ్ళాలి? అండ్ ఇందిరాగాంధీ గారు చేసిన అతి పెద్ద తప్పు అది సార్. సార్ నేను సిక్ కమ్యూనిటీ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడతాను సార్. ఒకప్పుడు ఎలా ఇస్లామిక్ ఇన్వేడర్స్ మన హిందువుల మీద అత్యాచారాలు చేశారో మనందరికీ తెలుసు. అండ్ సిక్ మతం పుట్టింది కూడా ఆ అత్యాచారాల నుంచి హిందూ కమ్యూనిటీని కాపాడడానికి. అండ్ ఆ హిందూ కమ్యూనిటీని కాపాడినప్పుడు వాళ్ళని ఏంజల్స్లా భావించారు, అంటే దేవుడు పంపించిన దూతలు అని చెప్పి. మన దేశానికి సైన్యానికి ఎంతో కాంట్రిబ్యూషను సిక్ కమ్యూనిటీ చేస్తుంది సార్. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓహో వీరుడు శూరుడు అని చెప్పేసి మీరు మాట్లాడతారు. కానీ ఒక సిక్ కమ్యూనిటీ వాడు తన హక్కు గురించి మాట్లాడితే మాత్రం ఖాలిస్తాన్ టెర్రరిస్టులు మీరు అన్నట్టుగా మాట్లాడతారు. అది చాలా పెద్ద తప్పు సార్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 1962 వార్ జరుగుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ మీడియాలో వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టారు మొత్తం దేశానికి. ఏమని, మన ఆర్థిక పరిస్థితులు దేశానివి బాగాలేవు, నాకు మీరు డబ్బు కానీ బంగారం కానీ ఇస్తే నేను ఆయుధాలు తీసుకొస్తాను అండ్ చైనాతో జరుగుతున్న యుద్ధం మీద సైనికులకు అందిద్దాము అని చెప్పేసి. ఆల్ ఓవర్ ఇండియా 257 కేజీల బంగారము ప్రభుత్వం పోగేసింది సార్. అందులో 252 కేజీస్ ఒకే ఒక్క స్టేటు పంజాబ్ నుంచి వచ్చింది సార్. మన దేశమంతా 257 కేజీలు ఇస్తే పంజాబ్ ఒకే ఒక్క రాష్ట్రము 252 కేజీలు ఇచ్చింది సార్. అంటే దేశం మీద ప్రేమ ఈ కమ్యూనిటీకి ఉన్నంత ఏ కమ్యూనిటీకి లేదు సార్. ఇది మీరు గుర్తించాల్సిందే. కానీ ఇక్కడ ఖాలిస్తాన్ మూమెంట్ కూడా మన దేశంలో జరగడంలో ఇందిరాగాంధీ గారు చాలా తప్పులు చేశారు సార్. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో జర్నైల్ సింగ్ భింద్రావాలే అని చెప్పే వ్యక్తికి ఎంతో పవర్ని చేతుల్లో పెట్టారు. ఆ పవరు, ఆ ఆయుధాలు అవన్నీ పెట్టినప్పుడు సార్ ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది సార్, ఇఫ్ యూ క్రియేట్ ఏ మాన్స్టర్ దెన్ యూ కెనాట్ కంట్రోల్ ది మాన్స్టర్ అని చెప్పేసి. మీరు ఒక రాక్షసుడికి బలం ఇస్తే ఆ తర్వాత రాక్షసుడిని మనం కంట్రోల్ చేయలేము అంటారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది సార్. ఒకప్పుడు సార్ ప్రెసిడెంట్ చాలా పెద్ద పోస్ట్ కదా సార్. జర్నైల్ సింగ్ భింద్రావాలా హ్యాడ్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
అంటే నువ్వు ఇంత బలాన్ని ఇస్తే ఆ తర్వాత దురుపయోగం జరుగుతుంది కదా సార్. ఆ దురుపయోగంతోనే పుట్టిందే ఖాళిస్తానీ మూమెంట్. అలాగే ఖాళిస్తానీ మూమెంట్ 1940s నుంచి ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ మనం చరిత్ర చూసుకుంటే 1940 ముస్లిం లీగ్ వాళ్ళు లాహోర్ రెజల్యూషన్ పాస్ చేశారు సార్. ఈ లాహోర్ రెజల్యూషన్ వాళ్ళు ఏమన్నారు, పంజాబ్ మాకు ఒక ముస్లిం స్టేట్ లాగా కావాలి అని అన్నారు. ఎందుకంటే అప్పట్లో పంజాబ్లో సిక్ మెజారిటీ కాదు సార్, 40% ముస్లిమ్స్, 40% హిందూస్, 19 to 18% సిక్ కమ్యూనిటీ, మిగతా 1% 2% వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు సిక్ కమ్యూనిటీకి భయం వేసిందంటే వీళ్ళు పంజాబ్ మొత్తాన్ని ముస్లిం స్టేట్ చేస్తే మా పరిస్థితి ఏంటి. అప్పుడు పుట్టింది మాకు సెపరేట్ స్టేట్ కావాలి ఖాళిస్తాన్ అని చెప్పేసి. ఖాలిస్ అంటే ప్యూర్ సార్. ఖాలిస్ అంటే ఆ పదానికి అర్థము ప్యూర్. ఖాళిస్తాన్, అ ల్యాండ్ ప్యూర్లీ ఫర్ ద సిక్స్. సో దిస్ వాజ్ ది కాల్ ఫర్ ఖాళిస్తాన్. కానీ ఇండియా ఇండిపెండెన్స్ అయిన తర్వాత 47 తర్వాత సార్, కానీ ఈ ఖాళిస్తాన్ కావాలి అన్నది చాలామంది కోరుకోలేదు సార్. ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దట్ ఇది ఒక పొలిటికల్ డిసిజన్ మాత్రమే, మాస్ మూమెంట్కి దీనికి ఎప్పుడు సపోర్ట్ రాలేదు సార్. నేను 46 సంవత్సరాలు సార్ నాకు. నేను ఈ రోజు వరకు నా కమ్యూనిటీలో ఒక ఖాళిస్తాన్ సింపథైజర్ని నేను కలవలేదు సార్. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా సిక్ కమ్యూనిటీ ఇండియాతో ఇంటిగ్రేట్ అయిందో దాని తర్వాత అవసరం ఎప్పుడు అనిపించలేదు సార్. ఎందుకు అవసరం 1940sలో అనిపించింది, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ హిందువుల్లా మారుస్తారేమోనన్న భయంతో వచ్చింది. ఆ భయం 1950లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎవరు నీ మతాన్ని టచ్ చేయలేరు అన్న హామీ ఇచ్చిన తర్వాత ఆ భయం ఎప్పుడు రాలేదు సార్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఖాళిస్తాన్ మూమెంట్ అన్నది ఇందిరాగాంధీ గారు చేసిన చాలా పెద్ద తప్పు సార్. అక్కడ పంజాబ్ లోకల్ స్టేట్ పాలిటిక్స్లో కాంగ్రెస్ రావాలి అన్న ఉద్దేశంతో ఒక మాన్స్టర్కి పవర్ ఇచ్చేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద తరలించడం జరిగింది. దాంతో పుట్టింది ఖాళిస్తాన్ మూమెంట్ ఇన్ ఇండియా. దాని పర్యావరణమే సార్. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ సార్, నేను ఇండియన్ పాలిటిక్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని బాగా చదువుతాను, నాకు చాలా ఇష్టం కూడా సార్. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్, నేను పార్టీ విషయంగా చెప్పట్లేదు. మై ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇందిరాగాంధీ ఓన్లీ సార్. తను తీసుకున్న నిర్ణయాలు గతంలో కానీ నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఏ ప్రధానమంత్రి కూడా అంత ధైర్యంగా ఏ డిసిజన్ తీసుకోలేడు సార్. సిక్కిం మన దేశంలో రావడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. పాకిస్తాన్ 2 ముక్కలు అవడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. రా ఎస్టాబ్లిష్ అవడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. విశ్వవ్యాప్తంలో ఇండియా అనే ఒక దేశం ఉంది అని గుర్తింపు తెప్పించడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. ఇన్ని మంచి పనులు చేసిన ఆవిడ కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు జరిగాయి సార్. సో నేను పర్సనల్గానే తన్ని చాలా ఇష్టపడతాను సార్, నాకు తనంటే చాలా ఇష్టం. ఈ టైంలో ఇందిరాగాంధీ కనుక ఉండుంటే బలూచిస్తాన్ ఎప్పుడో వేరైపోయేది, పిఓకే ఎప్పుడో మనకు వచ్చేసేది. వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను పార్టీ విషయంగా చెప్పట్లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ షీ వాజ్ వెరీ బోల్డ్ పర్సనాలిటీ సార్. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు సార్, మన ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే లయన్ హార్ట్ లాగా ఉండాలి, అంటే చాలా ధైర్యంగా ఉండాలి, అదే సమయంలో ఫాక్స్ లాగా కన్నింగ్గా కూడా ఉండాలి. ఒకవైపు లయన్ హార్టెడ్ ఉండాలి, రెండో వైపు ఫాక్స్ లాగా కన్నింగ్ ఉండాలి. నీ బుర్రలో ఏం నడుస్తుందో ఎవడు తెలియకూడదు. సో ఆ 2 క్వాలిటీస్ ఉన్న ఏకైక ప్రధానమంత్రి ఇప్పటి వరకు నా ఉద్దేశంలో ఒకటి ఇందిరాగాంధీ, రెండోది పివి నరసింహారావు గారు సార్. ఈ ఇద్దరు చాలా ఎక్సలెంట్ సార్. ఈరోజు మన దేశము ఆర్థికంగా బలంగా ఉంది అంటే థ్యాంక్ యూ టు పివి నరసింహారావు గారు సార్. ఆయన చాలా మంది మన్మోహన్ సింగ్ అంటుంటారు కదా. మన్మోహన్ సింగ్ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ సార్. సార్ ఎప్పుడైనా సరే క్రెడిట్ ఆల్వేస్ గోస్ టు ది బాస్ సార్. ఎందుకంటే అకౌంటబిలిటీ ఈజ్ ఆల్సో బాస్. ఇప్పుడు మనం ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో సార్, ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు, ఆయన సూక్ష్మ శక్తి ఆయనకి ఎంతైతే ఉందో అలా సూక్ష్మ శక్తి ఉన్న ప్రధానమంత్రి ఇప్పటి వరకు రాలేదు సార్. ఎవరు చాలా బోల్డ్, చాలా టఫ్ టు హ్యాండిల్. కాకపోతే అప్పుడు మన పివి నరసింహారావు గారికి 2-3 చాలా మంచి ఫైనాన్స్లో చాలా మంచి వ్యక్తులు ఆయనకి. ఇమాజిన్ ది ట్రయో సార్, 3. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టరు, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టరు, డాక్టర్ రంగరాజన్ గారు ఆర్బీఐ గవర్నర్. ఇంత మంచి టీం ఉన్న తర్వాత కీలకమైన నిర్ణయాలు ఎందుకు రావు సార్? సో దట్ ఈస్ వేర్ ద టీమ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ సార్. సార్ మనం ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారికి మాట్లాడుకున్నాం. అవును సార్. శ్రీలంకలో వాళ్ళ ఎల్టీటీ ప్రభాకరన్ వాళ్ళ అది కొట్టుకుంటే ఈయన అనవసరంగా ఎంటర్ అవ్వడబట్టే ఆ ఇష్యూ వచ్చింది అనుకోవచ్చా? లేదు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, అది మై మిస్టేక్లో జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా కొన్ని తప్పులు చేశారో అదే విధంగా రాజీవ్ గాంధీ గారు చేశారు సార్. అంటే
మీ ఆడియన్స్కి ఈ విషయం తెలుసో తెలీదో, శ్రీలంకలో ఎల్టీటీకి జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. 1971 వార్ పాకిస్తాన్తో జరుగుతున్నప్పుడు సార్, 1971 ముందు పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పట్లో పాకిస్తాన్లోనే భాగం. ఇందిరాగాంధీ శ్రీలంకకి చాలా క్లియర్గా ఒక సందేశం జారీ చేసింది సార్. ఏమంది? నేను ఈస్ట్ పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నాను, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఇండియన్ ఓషన్ ద్వారానే వెళ్ళాలి. అండ్ అప్పట్లో పాకిస్తాన్ దగ్గర ఫ్లైట్ కానీ షిప్ కానీ డైరెక్ట్గా వెళ్ళే అంత కెపాసిటీ లేదు, నీ దగ్గరకు వచ్చి ఆగి వెళ్ళాలి. నువ్వు మాత్రం హార్బర్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ షిప్స్కి రీఫ్యూలింగ్ కానీ, ఆయిల్ ఇవ్వడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ చేయడానికి వీల్లేదు. కండిషన్ చాలా క్లియర్గా కండిషన్ పెట్టింది. చెప్పినా సరే శ్రీలంక వినలేదు. వినకుండా పాకిస్తాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది, నీకు గుణపాఠం నేర్పిస్తాను. ఈ ఉద్దేశంతో ఎల్టీటీ అనే సంస్థని శ్రీలంకలో జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. ఖలిస్తాన్ లాగా 100% సార్. ఇక్కడ పంజాబ్లో ఖలిస్తాన్ ఏ విధంగా అక్కడ అలాగా 100% సార్. ఇందిరాగాంధీ యాజ్ ఎ లీడర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్ట్రిక్ట్ లీడర్ సార్. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, ఆ తర్వాత చేసేవంటే దానికి పరిణామాలను ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇమాజిన్ సార్, 1974, 75, 76 ఈ టైం పీరియడ్లో ఈ ఎల్టీటీ అనే సంస్థకి జన్మనివ్వడం జరిగింది సార్. ఆ రోజు ఈరోజు శ్రీలంక కోలుకోలేదు. ఇంకా 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా శ్రీలంక కోలుకోలేదు. ఒక్క తప్పు, ఒకే ఒక్క తప్పు. ఏంటది? పాకిస్తాన్ వాడి షిప్కి ఫ్యూయల్, ఆయిల్, లూబ్రికెంట్, ఫుడ్ ఇచ్చావు. ఇవ్వద్దు అని చెప్పినా ఇచ్చావు. సో దేశం ఎప్పుడైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోవాలి. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ వాళ్ళ కొడుకు ఆ సంఘటనలో కదా కోల్పోయాడు. నేచర్ టేక్స్ ద రివెంజ్ సార్. ఎల్టీటీ ఉద్యమంలో కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఎల్టీటీ తరపు నుంచి, శ్రీలంక తరపు నుంచి, మన తమిళియన్స్ కూడా. ఖచ్చితంగా ఎవరిదో ఉసురు తగులుతుంది కదా సార్. నేచర్ విల్ టేక్ ఇట్స్ రివెంజ్ సార్. అందుకే అంటారు, మాన్స్టర్ని జన్మనిచ్చే ముందు, తప్పు పని చేసే ముందు 100 సార్లు ఆలోచించాలి అని చెప్పేసి. అది తిరిగి 100 రెట్లుగా మన వైపుకే వస్తుంది. సో అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీబడి దట్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ యాక్షన్స్. అంటే ప్రకృతి కొట్టిన దెబ్బకు మనం తప్పించుకోలేం, ఎవడు తప్పించుకోలేడు కదా సార్. అందుకే అంటారు, నేచర్ హ్యాస్ నో మర్సీ సార్. మనిషి అయినా క్షమించేస్తాడేమో కానీ నేచర్ కర్మ క్షమించదు అంటారు సార్.